ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకున్నాం రండి. యోహోను సువర్తమానం 14వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, యేసు ప్రభుల వారు సిలువకు వెళుతూ ఉన్నప్పుడు కలవరాల మధ్యలో ఉన్న శిష్యులతోనూ సర్వ సమాజంతో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళుచున్నాను, మీ హృదయాలు కలవరపడనీయకుడి అని చెప్పాడు. మీరు ఫుట్ నోట్లో చూస్తేనండి, శాంతి అనగా సమాధానము. షాలోం, సమాధానం కలుగును గాక. ఏమండి, ఈరోజు నీ వాక్యం వింటున్న మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదుగా, నీ పిల్లల మధ్యలో నీకు సమాధానం లేదు, నీ వ్యాపారంలో నీకు సమాధానం లేదు, నీ సంఘంలో నీకు సమాధానం లేదు, సాక్ష్యము లేదు. ఎందుకో ప్రభు నిన్ను ప్రేమించి అంటున్నాడు, అమ్మా, తమ్ముడు, ప్రియమైన చెల్లి, మీతోనే నా దేవుని శాంతి మీకు ఇవ్వబోతున్నాడు. నీ కలవరాన్ని కొట్టివేయబోతున్నాడు. హృదయములో చాలామంది పైకి శాంతిగా కనబడతారు, కానీ హృదయములో కలవరపడుతూ ఉంటారు. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏమండి, కలవరాల మధ్యలో ఉంటారు. ఇస్కరియోతు యూదా కూడా పైకి ఎలా ఉన్నాడు? సమాధానంగా కనిపించాడు, కానీ వాడు గుండెల్లో కలవరం. బల్ల తీసుకున్న వెంటనే పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటను నువ్వు గనక రిసీవ్ చేసుకోగలిగితే, నీ పైన కాదు, నీ హృదయములో, నీ గుండెల్లో, నీ మనస్సులో, నీ ఆలోచనలో, ఏమండి, నీ ప్రతి విషయములో ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు సమాధానం ఇస్తాడు. యేసయ్య వెళుతూ శిష్యులతో అదే చెప్పాడు, సమాధానం కలుగునుగా. కానీ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ కూడా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. ఈ రోజున చాలా మంది సమాధాన పరిచే వాళ్ళుగా ఉన్నారా? గొడవలు పెట్టేవారిగా ఉన్నారా? ఎక్కడ చూసిన సంఘాల్లోనైనా, వీధిలోనైనా, ఏమండి, బయట అయినా, ఉద్యోగ స్థలంలోనైనా సమాధాన పడేవారు అరుదు, సమాధాన పరిచే వాళ్ళు అరుదు. తాకులాట్లు పెట్టి అసమాధాన పరిచే గుంపు ఎక్కువ. సరేనండి, వారితో మనకెందుకులే కానీ, మనుష్యుడు ఏమి విత్తునో అవి కోస్తాడు. కానీ ప్రభు నీతో చెప్తున్న మాట, సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు, శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒక్కసారిగా ఏమండి, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. భయంకరమైన గాలి, తుఫాను, ఆ సముద్రం నీళ్లు కెరటాలు లేచి పడుతున్నాయి. ఓ యేసు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా నాయనా అని గోపెట్టి అరుస్తున్నారు. యేసు ప్రభు అమరములో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏమండి, యేసు ఏ పట్టణంలో ఉంటాడో, యేసు ఏ వ్యక్తిలో ఉంటాడో ఆ వ్యక్తికి చలనం ఉండదంట. వీళ్ళేం చేస్తున్నారు? కలవరపడిపోతున్నారు. వెంటనే యేసు ప్రభు లేచి, ఏయ్ గాలి ఆగు, తుఫానా ఆగు, సముద్రం నిమ్మలపడు చెప్పిన వెంటనే దేవుని నోటి మాటకు అన్ని సమాధానం. ఇతను ఎవరో అని ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంతమంది మందిరానికి వెళ్తారు, ఎన్నెన్నో కార్యాలు చూస్తారు, యేసు ఎవరో తెలియదా? ఆ పొట్టి జక్కీకి యేసు ఎవరో తెలిసిందే, ఆ పాపాత్మురాలైన స్త్రీకి యేసు ఎవరో తెలిసిందే, ధర్మశాస్త్రానికి విరోధంగా చేయబడి రాళ్లతో కొట్టబడుతున్న ఆ పాపాత్మురాలైన స్త్రీకి అర్థమైందే యేసు ఎవరో. నీకు అర్థం కాలేదా తమ్ముడా? నీకు అర్థం కాలేదా తల్లి? నీకు అర్థం కాలేదా తండ్రి? ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా? సమాధాన పరచబోతున్నారు. జీవితంలో రకరకాల అప్పులు ఎక్కువైపోయి కలవరపడుతున్నావా? సమాధానం ఇవ్వబోతున్నాడు. మీకు ఒక మాట చెప్పనా? తుఫాను, గాలి, ఏమండి, అలలు, కెరటాలు, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది కదా. ఈ రోజున నీ జీవితం అలానే ఉందేమో. ఒక్కటే, విశ్వసించేవాడు కలవరపడడు. యేసు మాటను పట్టుకో, నా శాంతి నీకు ఇస్తానన్నాడు. ప్రభువా,
సమాధానం లేని వారికి సమాధానం ఇస్తానన్నావుగా, నాకు కావాలని అడుగు. ఏవండి, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. నరుడు కాదు నిన్ను మోసం చేయడానికి. సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాటతో భూమికి పునాది వేసిన దేవుడు మీ హృదయాలలో సమాధానం అనుగ్రహించును గాక. ఇది దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం మీ పట్ల నెరవేర్పు చేయను గాక. ఆమేన్. తలవంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సమాధానం లేని ప్రజలు, కలవరాల మధ్యలో ఉన్న ప్రజలు, యేసు నామములో సమాధానం కలుగును గాక. మీరే కృప చూపి కార్యాలు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.